హైదరాబాద్ ఫిలిం నగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. సినీ నటుడు ధర్మ ఇంట్లోకి కారు దూసుకువెళ్ళింది. కొందరు యువకులు మద్యం మత్తులో కారు నడిపారు. దీంతో కారు అదుపు తప్పి అతి వేగంతో ధర్మ ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ధర్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ధర్మ అనేటువంటి వ్యక్తి నివాసంలోకి ఒక్కసారిగా లగ్జరీ కారు దూసుకొచ్చింది. అయితే ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు, ఈవెన్ డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా మద్యం మత్తులో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. భారీ శబ్దం ఒకేసారి వేగంగా రావడంతో కనీసం వాళ్ళు బ్రేక్ చేసేటువంటి అవకాశం కూడా లేకుండా ఆ విధంగా పీకల దాకా దాగి ఈ విధంగా ఆ లగ్జరీ కార్ తోటి ఆ జర్నీ చేశారు, డ్రైవింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ విధంగా ధర్మ అనే వ్యక్తి నివాసంలోకి భారీ శబ్దం వచ్చింది. ఒక్కసారి రావడంతో వాళ్ళు కూడా షాక్ గురయ్యారు. పారిగోడని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిన కారును చూసి భయాందోళనకు గురయ్యారు. విపరీతమైనట్టుగా శబ్దం కూడా అతి వేగంగా వచ్చినట్టు కారు తోటి శబ్దం వచ్చింది. అయితే మద్యం మత్తులోనే ఈ కారు నడుపుతున్నట్టుగా డ్రైవర్ కావచ్చు, మిగతా యువకులు కూడా మద్యం మత్తులో ఉన్నట్లు కూడా స్థానికులు చెప్పడంతో వెంటనే పోలీసులు ఆ కేసు నమోదు చేసేసి వాళ్ళందరికీ కూడా బ్రీత్ అనేది టెస్ట్ చేయడంతో కూడా వాళ్ళు మద్యం సేవించినట్టు కూడా తెలుస్తుంది. అయితే బ్రేక్ వేసే స్థితిలో కూడా లేరు వాళ్ళు అని చెప్పుకోవచ్చు. మొత్తంగా మాత్రం అదృష్టం. మరొక అంశం ఏంటంటే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఫిల్మ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేపడుతున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.